హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఎప్పుడూ కోరుకునేది అదే. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ రెసిపీ మసాలాలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, చికెన్, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, ఇంకా అన్నీ ఉండాలి. ఆయిల్ కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ని వాష్ చేసుకొని అందులో సాజీరా, లవంగాలు, యాలకులు, మిగతా మసాలా దినుసులన్నీ వేసుకుంటూ కలపాలి. ఇలా ఒక్కొక్కటిగా వేయడం వల్ల చికెన్కి మసాలా బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇలా ఒక్కొక్కటిగా కలపడం వల్ల చికెన్ చాలా బాగా టేస్ట్ వస్తుంది. బిర్యానీ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మసాలాలే. ఇది ఎంత బాగా కలుపుతున్నామో అంత బాగా టేస్ట్ వస్తుంది. ప్రతి ఒక్క ముక్కకు పట్టాలంటే ఇలా కలపాలి ఖచ్చితంగా. ఇప్పుడు పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, దీనివల్ల స్పైసెస్ బాగుంటుంది. స్పైసీగా చూడడానికైనా తినడానికైనా స్పైసీనెస్ బాగుంటుంది. మనం పీసెస్కి ఇలా పట్టించడం వల్ల అందులోని కారం అనేది ముక్కలకు చాలా బాగా పడుతుంటుంది. ఎంత కలపాలంటే ఇలా కలుపుతూనే ఉండండి ఒక 15 minutes వరకు. ఇప్పుడు ఉప్పు వేసుకొని మళ్ళీ కలపడం. ఒక్కొక్కటిగా వేయాలి. అన్నీ ఒకేసారి వేస్తూ కలపడం కన్నా ఇలా ఒక్కొక్కటిగా వేయడం చాలా మంచిది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా కలపాలి, అలాగే కలపండి. ఇప్పుడేమో కారం వేసుకుందామండి. కారం ఇది మా ఊర్లో స్పైసీ బాగుంటుందండి. మీరు ఎలా పెడతారో మాకు తెలియదు, కానీ మా ఊర్లో మాత్రం పచ్చిమిర్చి తీసుకొని వాటిని పట్టించుకుంటాం. అదే కారం అండి ఇది కూడా. ఇప్పుడేమో పెరుగు వేసుకుందామండి, బాగుంటుంది. ఇప్పుడు ఉంటుందండి కలుపుతూ ఉంటే చికెన్లోని ఫ్లేవర్స్ ఎలా భలే ముక్కకు అంటుతాయండి. పెరుగు చూడండి ఎంత బాగుందో. ఇది మామూలుగా ప్యాకెట్లోని పెరుగు కాదండి. ఏంటి అంటే పెరుగుని స్వచ్ఛమైన పాలను పెరుగు చేసిన పెరుగు. దీంతో కూడా టేస్ట్ బాగా వస్తుందని. ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయ వేసాక పెరుగు ఎంత బాగుంటుందో. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక, ఎప్పుడైనా నూనె వేడయ్యాకే మనం ఉల్లిగడ్డల్ని వేయాలి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తుంటాయి. ఇలా అన్నమాట. తీయగానే బయటికి కరకరలా ఉడుతుంది. అప్పుడప్పుడు వీటిని కొన్నిగా సాల్ట్ చల్లుకొని తినండి, బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో బగోని పెట్టుకుందాం. ఇందులో కొంచెం సాజీరా, లవంగాలు, ఇంకా మసాలా దినుసులు వేసుకుందాం. ఇది బగార్కండి. అంటే కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు, కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎన్ని పచ్చిమిర్చి వేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది. రైస్ అనేది ఎప్పుడు కానీ బిర్యానీలో బగార్ వేసుకున్నప్పుడు రైస్ అనేది స్పైసీగా ఇట్లా అంటే ఉప్పు కారాలు పట్టాయనుకో చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇవన్నీ వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపండి. అది కొంచెం కుక్ అవ్వాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేయండి. ఎంత బాగుంటుందో తెలుసా. అప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందండి, భలే ఉంటుందండి. నాకైతే పిచ్చి లేసిందండి. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు వేచి కూర్చున్నానండి. చూడండి, కలుపుతూనే ఉండాలండి. ఇది నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు
ఇప్పుడేమో ఉప్పు వేసానండి. ఉప్పు కూడా మెయిన్ అండి. ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బగారాలో. ఇప్పుడు మంచిగా ఈ ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మరిగాక ఒక నేనైతే 1.5 kgకి ఎంత అంటే హాఫ్ ఎలా చెప్పాలి, 3 చెంబుల నీళ్ళు వేసానండి. 1.5 రైస్, ఇంకా రైస్ ఎంత ఉడికిందండి. ఇంకో బగోని ఇలా బాయిల్ అవుతున్న ఆయిల్ వేసాను. రైస్ వేయాలి, ఎందుకంటే ఆయిల్ కింద వేస్తేనండి రైస్ ఉంటుంది కదండి అడగంట వేస్తుంటే ఎంత బాయిల్ అయితే అంత వేస్తున్నానండి. ఎప్పుడైనా చూడండి వాటర్ అనుకోండి. నేను ఫస్ట్ వీడియో తీస్తున్నాను కాబట్టి అందులో కొన్ని పడైపోయాయి గంజులో, కానీ మీరు ఎప్పుడైనా వాటర్ తీసిన అలా పెడుతుంటే భలే అనిపించింది తెలుసా అండి. ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఇలా చేసి ఇలా అంటున్నానండి. మంచిగా అంత స్ప్రెడ్ కావాలి కదండి. అది చూడండి బిర్యానీ అంటే ఫేమస్ కదండి. చూసారా ఇలా ఉందండి. తెలంగాణలోకైతే చికెన్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నానండి. చెప్పడం మర్చిపోయాను. చెప్పండి ప్లీజ్ అండి. ఆ తర్వాత చేయండి, షేర్ చేయండి, బాగా రైస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చందుతూ తీస్తూ ఇలా వేస్తున్నానండి. వాటర్ అంతా కిందనే ఉండాలని అలా ఇలా వేయడం వలన నీళ్ళన్నీ ముందుకు ఏంటంటే ఎక్కువ పడవు. అప్పుడు కరెక్ట్గా వస్తుందండి బిర్యానీ. అప్పుడు మనం ఇందులో ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి. ఏంటంటే మనం ఇప్పుడు చేసిన బగారా రైస్లోని వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోయండి, చాలా బాగా టేస్ట్ వస్తుందండి. కింద ముక్క అనేది విచ్చుకపోకుండా మెత్తగా సాఫ్టీగా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లో తిన్నట్టు వస్తుందండి. చూడండి మీరు ఇక్కడ గమనిస్తూ ఉంటే రైస్ మొత్తం బ్రౌనీ కలర్లో ఉంది. అంటే మసాలాలు ఎంత బాగా పడ్డాయో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, టేస్ట్గా ఉంటుందండి. వచ్చే స్మెల్ ఉందండి భలే అండి. ఇలా వేస్తూనే ఉండాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని ఒక 30 minutes వరకు అలా గట్టిగా డక్కన పెట్టేసి ఉంచండి. ఎంతకు తెలియకండి. ఒక 10 minutes ఏమో ఫుల్ హైలో పెట్టండి. ఆ తర్వాత 20 minutes ఏమో కింద. దాన్ని మేమైతే ఏమంటామంటే చపాతీలు చేసే పెనం ఉంటుంది చూడండి, అది పెట్టండి. అడగంటుకోకుండా ఉంటుంది. ఇలా బ్రౌన్ ఆనియన్స్ చూసారా ఎంత బాగుందో.